విరాట పర్వం. ఈ విరాట పర్వం యొక్క ఇంపాక్ట్ అనేది ఏ రేంజ్‌లో ఉందంటే, మెయిన్ ఎగ్జాంపుల్ అందరూ కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, రీసెంట్‌గా ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇండియా ఓడిపోయినప్పుడు ఇంతమంది ఇండియన్స్ సిరీస్ ఓడిపోయామని బాధపడ్డారు చూసారా? దట్ ఈస్ ద ఇంపాక్ట్ మేడ్ బై విరాట్ కోహ్లీ. ఏంటి తను ఓడిపోవడం వల్ల బాధపడతా ఇంపాక్ట్ చేసింది ఏంటంటున్నారా? వన్స్ అపాన్ ఎ టైమ్ ఫారెన్ టెస్ట్ సిరీస్‌లో ఇండియా ఒక టెస్ట్ మ్యాచ్ విన్ అయితేనో, ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అయితేనో, వైట్ వాష్ ఎస్కేప్ అయ్యామనే ఒక హ్యాపీనెస్ ఉండేది. ఫ్రమ్ దేర్ వీ వీఆర్ ఫీలింగ్ బికాస్ ఇండియా ఈస్ నాట్ విన్నింగ్ ద సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా. దట్ వాస్ ద ఇంపాక్ట్ హీ మేడ్. అండ్ ఇదంతా ఎక్కడ మొదలైందని మనం చూస్తే 2011లో హీ మేడ్ హిస్ డెబ్యూ. బట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మార్క్ హీ మేడ్ వాస్ 2011-12 ఆస్ట్రేలియా సిరీస్‌లో. ఎప్పుడైతే అప్పటి వరకు అందరి కళ్ళు ఎక్కడ అందరి ఫోకస్ ఎక్కడ ఉండేదంటే సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ ఈ 3 మెయిన్ పిల్లర్స్ మీద ఉండేవి. ఆ 3 ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లెజెండ్స్. బట్ ఆ సిరీస్‌లో ఆ ముగ్గురి నుంచి ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రాని టైంలో విరాట్ స్టుడ్ దేర్ అండ్ విరాట్ స్కోర్డ్ ఫైటింగ్ 50s and 100. Then that was the first time he grabbed the attention and he showed a promise there. అండ్ ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్, ఇంగ్లాండ్ సిరీస్లో, ఫారెన్ సిరీస్లో ఆ స్కోర్స్ అనేవి తన నుంచి రాలేదు. అప్పుడు మళ్ళీ చాలా విమర్శలు అయితే వచ్చాయి మీడియాలో. బట్ వన్ సిరీస్ అప్పటి వరకు టెస్ట్ క్రికెట్ అంటే ఇండియన్స్ ఒక డిసప్పాయింట్మెంట్తో చూసేవాళ్ళు. అంటే దట్ మెయిన్లీ ఇన్ ద ఫారెన్ టెస్ట్ సిరీస్ అంటే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉండేది. దట్ వాస్ ద వన్ సిరీస్ విచ్ గేవ్ ఏ హోప్, సంథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ ద ఫర్దర్ సీజన్స్ అనేలా ఒక సిరీస్ జరిగింది. అండ్ ఆ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ అనేది ఏ రేంజ్లో జరిగిందంటే, ధోని వాస్ నాట్ దేర్, విరాట్ వాస్ ద కెప్టెన్. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా బాగా ఆడిన తర్వాత ఇండియా విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి రాగానే మిచెల్ జాన్సన్ హెల్మెట్ మీద బౌన్సర్ వేసి కొట్టినప్పుడు విరాట్ స్కోర్డ్ ఏ సెంచరీ. అండ్ అదే దెబ్బ మీద ట్యాప్ చేసి, నువ్వు కొడితే నేను భయపడే రకం కాదు, నువ్వు కొడితే నేను ఇంకోటి కొట్టే రకం అని చెప్పి అది చూపించి సెలబ్రేట్ చేస్తాడు. అండ్ ఆ మ్యాచ్లో లాస్ట్ డే ఆల్మోస్ట్ 400 టార్గెట్ వస్తే విరాట్ ఆల్మోస్ట్ చేసినంత పని చేశాడు. వీ వర్ రియల్లీ వెరీ సాడ్ ఆన్ దట్ డే. ఇండియా లూజ్ అయింది ఒక 40-50 రన్స్ మార్జిన్తో. ఇంకొక బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇచ్చుంటే ఇండియా విన్ అయ్యేది ఆ రోజు. దట్ వాస్ ద ఫస్ట్ ఇంపాక్ట్.